అందరికీ వందనాలు. ఈ మధ్యాహ్న వేళప్పుడు పేరట అందరికీ వందనాలు. ఆమోసు గ్రంథము 5వ అధ్యాయం 11వ వచనము. మీరు బ్రతుకున్నట్లు కీడు విడిచి మేలు వెతుకుడి. మీరు బ్రతికినంత కాలము చెడ్డ పనులు చేయకుండా, చెడ్డ పనులు ఆలోచించకుండా, చెడ్డ ప్రవర్తనలు చేయకుండా విడిచి మంచి పనులు చేయుటకు ఆశపడండి. అలా అయితే దేవుడు తప్పకుండా మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు, కాపాడతాడు. ప్రతిరోజు దేవునికి ఎదుటగా ప్రార్థన చేసేది మంచి పద్ధతి. ప్రతిరోజు మోకరించి ప్రార్థన చేయడం వల్ల దేవుడు మీకు అనేక ఆశీర్వాదాలు కలుగజేస్తాడు. అలాంటివి మంచి పనులు చేయాలి. కీడు దేవునికి దూరంగా ఉండడం విడిచండి. అలాంటివి చేయకూడదు. దేవునికి విరోధముగా ఉండకూడదు. దేవునికి అసహ్యమైన పనులు చేయకుండా ఉండడము, కీడు విడిచి మంచి పనులు ప్రార్థన చేయడము, దేవునికి అనుకూలంగా ఉండడము మంచిది అని ఆమోసు గ్రంథము 5వ అధ్యాయము 14వ వచనంలో చెప్తున్నాడు. అదేవిధంగా యెషయా గ్రంథము 43:13వ వచనము. నేను కార్యము చేయగా త్రిప్పు చేయువాడెవడు? అంటే నువ్వు కీడు విడిచి మంచి పనులు చేసినప్పుడు దేవుడు నీ ఎదుట కార్యములు చేయునందున అవి త్రిప్పి చేయువాడెవడు? అంటే నీ ఎదుట మంచి కార్యములు చేస్తుండగా దానిని మార్చే శక్తి గల సైతాను కూడా లేదు. ఒక్కసారి దేవుడు నమ్మినాడు అనుకో, మన మీద అది సైతాను కావచ్చు, ఇంకొక దుష్టులు కావచ్చు, దాన్ని తిప్పే ఆసక్తి అతనికి ఉండదు అని యెషయా గ్రంథములో యెషయా చెప్తున్నాడు. అదేవిధంగా ద్వితీయోపదేశకాండము 33:25 వచనము. నీవు బ్రతుకు దినములలో నీకు విశ్రాంతి కలుగును. అలా చేస్తే కీడు విడిచి మంచి పనులు చేస్తే, అదేవిధంగా నీవు బ్రతుకు దినములలో నీకు విశ్రాంతి కలుగును. అలాంటివి వదిలేస్తే, కీడు వదిలేసి మంచి పనులు చేస్తే నువ్వు బ్రతికినంత కాలము నీకు విశ్రాంతి కలుగుతుంది. దేవుడు అంటున్నాడు, నువ్వు బ్రతికినంత కాలం, నీ జీవిత కాలం అంతయు దేవుడు నీకు మంచి పనులు చేస్తాడు తప్ప చెడ్డ పనులు చేయడు. నీ విశ్రాంతి దినము అంటే నువ్వు చనిపోయేంత వరకు నీకు తోడుగా ఉంటాడు దేవుడు. ప్రతిరోజు ప్రార్థన చేయండి. ప్రతిరోజు మోకాల మీద ప్రార్థన చేయండి. నీకు ఎన్నిసార్లు నువ్వు ప్రార్థన చేసే అన్నిసార్లు నీకు మేలు. ప్రతిరోజు నువ్వు ఏ పనికి పోయినా స్తోత్రం చెప్పుకోండి. ఏ పనికి పోయినా కూడా పని చేస్తుండగా, పని చేయకపోయినా, నువ్వు ఏ ఉద్యోగానికి పోకపోయినా, ఇంట్లో ప్రతి పని చేస్తుండగా మీరు దేవుని తలుచుకోండి. స్తోత్రములు ఇదే సూచించండి. దేవుని మటుకు మరవకండి. అలాంటివి చేస్తే నీకు విశ్రాంతి, మీరు చనిపోయినంత వరకు మీకు తోడుగా ఉంటాడు దేవుడు. అటు కృప మీకు తోడు ఉండాలని పరిశుద్ధ మీరు వర్తం తెచ్చుకునే విధంగా నా తండ్రి కీడు విడిచి మంచి పనులు చేస్తాను నా తండ్రి. అలాగే నా తండ్రి మా సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరిని నా తండ్రి కీడు చేయకుండా మంచి పనులు చేసేటట్టు నేను మంచి పనులు చేస్తున్నా. ప్రతి ఒక్కరిని ఆశీర్వదించిన పెద్దలేమన్నాడు ఒక్కరిని ఆశీర్వదించి కాపాడుతావుని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను. తండ్రి ఆమేన్.